3 ట్రైలర్ అయితే రావడం జరిగింది. మన ట్రైలర్ మామూలు లేదు, అమేజింగ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ అయితే డ్యామ్ డీసెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ట్రైలర్ మెయిన్ హైలైట్ ఏంటంటే నాని గారు పర్ఫార్మెన్స్ నాన్న వేరే లెవెల్ అని చెప్పొచ్చు. హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే నాకైతే రేపు థియేటర్లో అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే నేను ఇలా నాని అన్న పర్ఫార్మెన్స్ చెప్పాలి ఏంది అసలు. నాని అన్న ప్రీవియస్ మూవీస్ వేరు, ఈ మూవీ వేరు అని చెప్పొచ్చు. అసలు మొత్తం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ చూసి ట్రైలర్లో అయితే హిట్ 3 పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇలా శ్రీనిధి గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది మన కేజీఎఫ్ హీరోయిన్. వైలెన్స్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాయన ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మొత్తం నరకుడే ఉంది, ఊచ కోత నరకడం అని చెప్పొచ్చు ఈ ట్రైలర్లో చూపించడం వరకు అయితే. అండ్ శైలేష్ గారు అయితే 1, 2 అయితే బ్లాక్ బస్టర్స్ అయినాయి. అండ్ 3 అయితే వేరే లెవెల్ ఇంక చెప్పనక్కర్లేదు అనమాట. ఇండస్ట్రీ హిట్ అయితే అవుతుంది పక్కా. వైలెన్స్ అయితే మామూలు లేదని చెప్పొచ్చు. కొన్ని చోట్ల చూస్తుంటే నాని అన్ననే ఇలా చేసింది, మనం ప్రీవియస్ చూసిన నాని అన్న ఇంత కన్నా యాక్టింగ్ చేసింది. వైలెన్స్ మామూలు లేదు. కొన్ని చోట్ల నరుకుతుంటే నాయన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మూవీ అయితే ట్రైలరే ఇట్టుందంటే రేపు ఇంకా మూవీలో నాయన బూస్ బంప్స్ అయితే పక్కా చూద్దాం. మరి మూవీ మే 1కి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగుంది ట్రైలర్. అంతేకాకుండా ఈ ఒక జోనర్ మూవీస్ యాక్టర్స్ అయితే జోనర్ అయితే ఖచ్చితంగా అయితే చూస్తారనమాట. అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయలేరు ఈ మూవీని. ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ అయితే వెళ్ళి చూడలేరులే, కానీ కొంతమందికి అయితే ఈ మూవీ అయితే బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూసిన తర్వాతకి అయితే అందరూ అయితే నాని అన్నను ఎక్కువ ఫ్యామిలీస్ చూస్తారు కాబట్టి ఇలా నాని అన్నను ఒక జోనర్ మార్చి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆ టైపు వెళ్ళడం జరిగిందనమాట. సో కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు ఈ మూవీ అయితే, కొంతమందికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది పక్కా.